సార్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పుడు దీంట్లో హోస్ట్ ఉన్నారు కాబట్టి ఆ బోర్డు కనిపించే వీడియోని మీరు పిన్ చేయొచ్చు. పిన్ చేసా. దాని ద్వారా డిస్టర్బెన్స్ చేసిందా సార్? ఓకే 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 సార్ నాకేం కనిపించట్లేదు సార్. ఓకే మనం ప్రే చేసుకుందామండి. విల్ ప్రే అండ్ దెన్ మీరు బోర్డు చేయలేదు సార్, మీరు వేరే చేసిండ్రు. బోర్డే చేసిన. లేదండి, బోర్డు మన ఎండ్ లో పిన్ చేసుకోవచ్చు. అది హోస్టే పిన్ చేస్తే ఇప్పుడు రూత్ సిస్టర్ కు ఆమెకి ఏమో అర్థం కాదు. సో హోస్టే పిన్ చేస్తే ఏంటంటే ఇక ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, అది అందరికి బోర్డే కనిపిస్తుంది. ఫోన్ లో ఆప్షన్ లేదు. ఎనోస్ ఇండివిజువల్ గా వీ కెన్ పిన్ ఇట్ అండి. రూత్ సిస్టర్ కి ఆమెకు తెలియట్లేదు కదా ఎట్లా పిన్ చేయాలని. డబుల్ క్లిక్ చేయమనండి. అది ఆమెకు అర్థం కావట్లేదు. లాస్ట్ వీక్ చాలా డిస్టర్బెన్స్ అయింది. ఎవరైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ లో కానీ చూసిన వాళ్ళు ఉంటే, కోహోస్టులు ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు కూడా ఏం కనిపిస్తలేదు కదా. సార్ ఈ రెండు ఉన్నాయండి, రెండు బోర్డులు ఉన్నాయి. రెండు ఎవరిదైనా ఫోటో కనిపిస్తుందా? అంటే ఆ సిస్టర్ కి ఇట్లా స్వైప్ చేయడం కూడా తెలియట్లేదు. సిస్టర్ స్వైప్ చేయడం ద్వారా మీకు అన్నోళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారు? అసలు వేరే వాళ్ళకి కనిపిస్తున్నాయా? వేరే వాళ్ళే కనిపిస్తున్నాయి నాకు. పక్కన యారో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేసుకుంటే వెళ్తే మీకు బోర్డు కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయి. ఆ చివరిగానే యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటా వెళితే ఒక ఫోటో ఒకరి తర్వాత ఒకరు అలా వస్తాయి కదా. నీకు అక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది, అప్పుడు దాని మీద డబుల్ క్లిక్ చేయి, అప్పుడు వస్తుంది. గారు మీరు రీనేమ్ చేయండి సార్ ఈ బోర్డు, దీన్ని గ్రీక్ బోర్డ్ అని చెప్పండి. ఎందుకంటే రెండిట్లో రేనాల్డ్ వెస్లీ అని వస్తుంది. సార్ మీ ల్యాప్టాప్ నుంచి ఆప్షన్ ఉంటుంది కదా సార్? లేదు, అందులో లేదు. ఇది ప్రవీణ్ బ్రదర్ కి, అనిల్ బ్రదర్ కి ఇది తెలుసు. ఇది చేసింది ఒకసారి. ఏం చేయాలి? అదే బోర్డు ఉన్న వీడియోని పిన్ చేస్తే ఇప్పుడు సారే కోహోస్ట్ ఉన్నారు దీంట్లో. బ్రదర్ కోహోస్ట్ కూడా చేయలేరు, ఓన్లీ హోస్ట్ మాత్రం చేయగలరు. అవును, హోస్ట్ ఒక్కడే చేయగలరు. రూత్ సిస్టర్ కి ఆమెకు అర్థం అవ్వట్లేదు కదా అని చెప్పి. కనిపిస్తలేదు. విజయాన్నది కనిపిస్తుందా నీకు? విజయాన్న కనిపిస్తున్నాడా? రూత్ విజయాన్న కనిపిస్తున్నాడా? ఇప్పుడు ఈనోష్ అని మాట్లాడినప్పుడు ఈనోష్ అనిపించిండు.
విజయ్ కుమార్ అంకుల్ మాట్లాడినప్పుడు అంకుల్ కనిపించినారు. అయితే నువ్వేం చేయాలంటే నీకు వరుసని అందరి పేర్లు ఉంటాయి చూడు, అక్కడ ఒక లిస్ట్ అని ఉంటది. అక్కడ నువ్వు వరుసగా జరుపుకుంటా వెళ్తుంటే నీకు వరుసనే కనిపిస్తాయి కొన్ని. అక్కడ బోర్డు కూడా వస్తుంది, ఆ వరుసగా వెళ్ళే ఫొటోస్ వీటిలో బోర్డు కూడా వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయాలి, 2 సార్లు నొక్కాలి. అందరికి క్లియర్ గా కనబడుతుంది బోర్డు వచ్చే వరకు జరుపుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఎవరు పిల్లలు కూడా ఎవరు లేరా మీ ఇంటి దగ్గర చదువుకున్న పిల్లలు? నీ సండే స్కూల్ పిల్లలు ఉండాలిగా. దూరం నుంచి వస్తారు వాళ్ళు మన ఇంటికి. అలాగే ట్రై చేస్తుంటే వస్తుంది. సిస్టర్ మీరు 4 జరపండి, చూస్తున్నారు కదా నా వీడియో, స్క్రీన్ ని టచ్ చేసి ఇట్లా వేలుతో టచ్ చేసి జరపండి. జరుపుతుంటే వేరే వాళ్ళ అన్ని కూడా కనబడతాయి. బొమ్మలన్నీ జరుపుకుంటూ రావాలి. 19 ఉన్నాయి అక్కడ. అది ఆంటీ మీరు ఫోటోస్ చూసేటప్పుడు స్క్రీన్ ఎట్లా జరుపుతారు? అట్లా జరపండి రైట్ సైడ్ కి. జరుపుతున్నా. హలో సార్ ఒక్కసారి ఇది ఎంటీఎస్ బ్రేక్అవుట్ రూమ్ లో కొద్దిగా సార్ ది బోర్డ్ ని రైట్ క్లిక్ చేసి It's okay, Andy. It's okay now. Okay, so we'll start with the word of prayer and we'll start with the word of prayer and నన్ను హోస్ట్ చేయండి సార్. ఒక్క 2 minutes కి నేను స్పాట్లైట్ చేసి మీరు మళ్ళా రీక్లెయిమ్ చేసుకోండి. ఓకే. కృపా కనికరం కలిగిన దేవా మా యేసయ్య, మరి ఒకసారి నీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధమైన పాదాల చెంతకు వస్తున్న తండ్రి, నాయన ప్రభా, మరి యొక్క గ్రీక్ క్లాస్ ని బట్టి నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ క్లాస్ ద్వారా నాయన ప్రభా నువ్వు నామాన్ని మహింపరచుకో. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించి ఆస్వాదించి నీ కృపను అనుగ్రహించి ఆసంతట్లో తండ్రి నేను సహాయం చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రేవంత్ గారు. గుడ్ ఈవినింగ్ అండ్ ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, సో వీఆర్ ఇన్ ద అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ గారు. నేను లెసన్ నెంబర్ 12 అనుకున్నాను, మీరు థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. సో లెసన్ నెంబర్ 11. సో లాస్ట్ వీక్ మనము లెసన్ నెంబర్ 10 లో మనము చూసుకొని ఉన్నాం. లెసన్ నెంబర్ 10 లో వాట్ వీ హావ్ సీన్ అంటే వీ హావ్ లెర్న్డ్ అబౌట్ masculine nouns of the first declension. Masculine nouns of the first declension గురించి. ఓకే, సో ఓకే, బిఫోర్ దిస్ మీలో ఎవరన్నా వాలంటరీగా క్యాన్ ఎనీబడి టేక్ అండ్ టెల్ మీ అబౌట్ ద గ్రీక్ ఆల్ఫాబెట్ వాలంటరీగా ఎవరైనా చెప్పగలుగుతారు? ఎందుకంటే వి గాట్ సో మెనీ న్యూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఒక్కసారి ర్యాండమ్ గా జస్ట్ గో అండ్ సీ. కెన్ ఎనీబడి? Can I read it, sir? Reading alpha, beta, gamma, like that. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, xi, omicron, pi, rho, sigma, tau, epsilon, pi, k, psi, omega. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి ఎవరన్నా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్, జీటా, ఈటా, థీటా, అయోటా, కాపా, లాంబ్డా, మ్యూ, xi, ఒమిక్రాన్, పై, రో, సిగ్మా, tau, ఎప్సిలాన్, p, q, psi, omega. ఓకే, సో ఇంకెవరన్నా?
alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu. కాదు సార్ అది రైట్ క్లిక్ మీ దగ్గర ఆప్షన్ వస్తుంది సార్ రైట్ క్లిక్ చేస్తే స్పాట్ లైట్ వీడియో అని వస్తుంది సార్. అందరు మ్యూట్ లో పెట్టుకోండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే, ఎవరైనా చదువుతుంది? శామ్ అండి, బెస్ట్ శామ్. యా ప్లీజ్. Omicron, pi, rho, sigma, tau, epsilon, phi, c, feast, omega. ఓకే, అండ్ సాంగ్ వైజ్ గా ఎవరన్నా? What shall I sing? ఎస్. Alpha, beta, Gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, xi, omicron, rho, sigma, tau, epsilon, phi, is omega. omega. Okay, so how many letters are there in Greek? 24. Alphabets. Any? 24. 24 letters are there in a Greek. So Greek law, we say that there are 24 letters. 20. Yes, sir. 24 letters in the Greek law manamu chusta unnam, and out of this 24 law we got how many vowel letters? 7 vowel letters. Can anybody say? Evarana okkalandi. Alpha, epsilon, eta, iota, omicron, omega. Okay, omega. Okay, so ivi 7 vowel letters ga. Alpha ante endi? A, epsilon, B, E, eta, I, EY, Eta, th. iota I, omicron O, epsilon U, omega O, ऊपर slash OS. Okay, so ivi okay, so 24 letters unnai. 24 letters are there. So once again, alpha, beta, gamma, chapandi, delta, epsilon, Zeta, eta, eta, theta, iota, kappa, lambda, mu, xi, alpha, beta, gamma, delta, epsilon, eta, zeta, theta, iota, lambda, mu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, c, omega. Omega. Okay, Beulah sister unda? Sister Beulah ga unnarandi? Okay, please tell me alpha ante endi? Babu, And beta? Please mute lo pettukonandi. Let only Beulah sister. Phone meeke vachinda. Gamma G. Okay, beta ante B sir. B, gamma G.
G. Delta. D. D. Epsilon. E. Zeta. Z. Eta. E. E. Okay. And theta. TH. TH. Iota. I. I. And kappa. K. K. Lambda. L. Mu. M. Mu. N. Psi. X. Omicron. O. Pi. P. Okay. Rho. R. Sigma. S. Tau. T. Epsilon. U. P. Fa. PH. PH. Chi. Key. CH. Pis. PS. P. S. S. Omega. O. Okay, thank you sister. Thank Okay, so ఇందులో నుండి మనము చూసుకున్నాం alpha beta. It's about all together 24 letters ఉన్నాయి, which is to say 24 letters and 7 vowel letters. ఇందులో నుండి 7 vowel letters వచ్చాయి. Okay, these vowel letters are known as classified into how many? Vowel letters Short and long. classified. Okay, And short short. and Short and long. short and long vowels. So short vowels ఏవి? లాంగ్ వోవెల్స్ వచ్చేసి ఆల్ఫా, బీటా, ఒమేగా. ఎప్సిలాన్ ఒమిక్రాన్ సార్. ఎప్సిలాన్ ఒమిక్రాన్. ఒమిక్రాన్, ఉప్సిలాన్. Okay, so short vowels are epsilon, omicron. Omicron, Omicron. upsilon. Upsilon also. And long are eta and omicron. Long, eta, omicron. Omega, sir. Okay, so omega. So remaining ఏంది ఇప్పుడు ఇందులో? Alpha, iota, and upsilon. So remaining ఈ మూడు ఉన్నాయి. Remaining అంటే alpha, iota, upsilon. సో షార్ట్ లో వచ్చేసరికి రెండుగా చూసుకున్నాం. సో దీంట్లో నుండి మనకి ఏమొచ్చినాయి? What two things that we got? Diphthongs. Diphthongs and iota subscript. Okay, diphthongs and iota subscript. Vijay garu, diphthongs అంటే ఏందండి? Vijay garu. Diphthongs, combination of two vowels which give rise to combination of two vowels which give rise to a different okay sound. So can you tell me how many diphthongs are there? 1, 2, 3, 4, 5, 6, 7. 8. How many diphthongs? 7. అందరు మ్యూట్ లో పెట్టుకోండి అండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. నేను పేరు పెట్టి అడుగుతాను. అండ్ విజయ్ గారు, how many are there? 7 diphthongs only. Once again, sir, how many? 7. Okay. So నిరీక్షణ గారు, ఆ 7 ఏదేది చెప్తారా? నిరీక్షణ గారు 7. ఓకే. డిప్థాంగ్ సార్. ఓహ్ 7 diphthongs ఏంటండి? 7 diphthongs ఇదేగా సార్. ఓకే, అంటే నేను ఏం చెప్పాను, ఈ diphthongs అన్నవి దేని నుండి ఫామ్ అయినాయి? షార్ట్ వోవల్ రిమైనింగ్ వోవల్ తో ఫామ్ అయినాయి అని చెప్పా. అంటే ఆల్ఫా, అయోటా, తర్వాత ఎప్సిలాన్, అయోటా, ఒమిక్రాన్, అయోటా, ఆల్ఫా, మ్యూ, upsilon. ఆల్ఫా, ఉప్సిలాన్.
Epsilon, Upsilon, Epsilon, Epsilon. Omicron, Upsilon, and Epsilon iota. ఓకే, సో నిరీక్షణ్ గారు ఇదండి మనం చూసుకున్నాము. అంటే షార్ట్ వోవల్ నుండి తర్వాత ఈ ఆల్ఫా అయోటా, సో వీటి నుండి వి గాట్ అబౌట్ డిప్థాంగ్స్. అంటే ఈ రెండు ఓవల్స్ కలిపి ఒకే ఓవల్ గా మనము చూసుకొని ఉన్నాం. రెండు ఓవల్స్ కలిపి ఒకే ఓవల్ గా మనము చూసుకొని ఉన్నాం. ఎనోష్ సార్ టెల్ మీ అబౌట్ లాంగ్ ఓవల్స్. లాంగ్ ఓవల్స్ ఏవేవి? లాంగ్ ఓవల్స్ ది ఆల్ఫా, ఒమేగా, న్యూ. ఆల్ఫా ఒమేగా, ఇది ఆల్ఫా ఒమేగా అండ్ ఈటా. ఆల్ఫా ఒమేగా ఈటా. ఓకే, సో ఆల్ఫా కింద ఏం రావాలి? ఆల్ఫా Iota Alpha iota subscription sir. A కింద I. అది ఈటా కింద కూడా iota subscription. ఒమేగా కింద కూడా అలాగే ఉంటుంది. ఒమేగా దీన్ని మనం ఏమంటాము? హెచ్. అది దీని ఓవరాల్ గా మనం ఏమంటాం? ఓవరాల్ గా సార్ అది ఇప్పుడు ఓవరాల్ గా దీన్ని దిప్తాంగ్ అన్నాం కదండి. అవును, సో అలా దీన్ని ఏమంటారు? iota subscriptions అంటారు. ఓకే, iota subscript. ఓకే, థ్యాంక్ యూ. iota subscript. ఓకే, iota subscript గా మనము చూసుకొని ఉన్నాం. సో ఇది ఓకే. సో నౌ iota subscript గా మనము చూసుకొని ఉన్నాం. అండ్ నౌ వి కమ్ టు దిస్ Dev Kumar garu. Sir. Please tell me about the marks that we have learned thus far. Marks. Breathing marks. Okay, so breathing marks. Accent marks. Okay, accent marks. Punctuation marks. Okay, so third వచ్చేసి punctuation marks and సో ఓకే, బ్రీతింగ్ మార్క్స్ లో ఏమేమి ఉన్నాయండి? సుబ్బారావు గారు ఉన్నారా లేరా? ఓకే, బ్రీతింగ్ మార్క్స్ లో హెచ్ సౌండ్ ఉంటుంది సార్. ఎవరు చెప్పింది? సుబ్బారావు గారు ఎన్ని ఉన్నాయి బ్రీతింగ్ మార్క్స్ లో? ఏమేమి ఉన్నాయి? నేను సార్ నిరీక్షణ్. ఓకే, నిరీక్షణ్ గారు చెప్పండి అండి, బ్రీతింగ్ మార్క్స్ లో ఏమేమి ఉన్నాయి? బ్రీతింగ్ మార్క్స్ లో హా సౌండ్ ఉంటుంది సార్, హెచ్ సౌండ్ ఉంది ఒకటి, ఇంకోటి ఏమో ఏ సౌండ్ ఉంది సార్. రఫ్ బ్రీతింగ్, స్మూత్ బ్రీతింగ్, రఫ్ బ్రీతింగ్ రెండు ఉంది. ఓకే, స్మూత్ అండ్ రఫ్. స్మూత్ అండ్ రఫ్. స్మూత్ కి నో సౌండ్ సార్. రఫ్ బ్రీతింగ్ కి హెడ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తుంది, హెచ్ సౌండ్ వస్తుంది. హెచ్ సౌండ్ అన్నది వస్తుంది. ఓకే, ఏమో ఏ వస్తుంది సార్. ఓకే, ఏ అని కాదండి, అంటే అది నో సౌండ్ అనాలి. అదంటే అది ఓవల్స్ మీదలో ఎక్కడైనా వస్తుంది. ఓవల్స్ మీద ఎక్కడన్నా వస్తుంది. ఓకే ఓకే. సో ఓకే, నౌ ఓకే, సైమన్ గారు brother Simon. Yes. Please tell me where we need to use these breathing marks. Breathing marks are used on the vowel sounds. Vowels and diphthongs. Okay, thank you. Vowels and diphthongs lo manam choose. Okay, vowels lo and diphthongs lo. Yes. Okay, so okay, thank you sir. And we come to the next వచ్చేసి Jacob garu. బ్రదర్ చెప్పండి, ఈ యాక్సిన్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. ఓకే, 3 ఏంటండి అవి? ఒకటి అక్యూట్. ఓకే, అక్యూట్. సర్కంఫ్లెక్స్ ఒకటి. గ్రేవ్ ఒకటి. ఓకే, గ్రేవ్.
సో గ్రేవ్. ఓకే, సో సార్ ఇవి ఎక్కడ మనం యూజ్ చేస్తాము? ఈ మార్క్స్ సార్ ఇవి అంటే ఎందులో? యాక్సెంట్ మార్క్స్ స్ట్రోక్ దగ్గర, వేవ్ దగ్గర ఆపోజిట్. ఓకే, అదేనండి. ఎక్కడ? సో బేసికల్ గా వేర్ వి యూజ్ దిస్ syllable division. Syllable division with a word. Divisioning of word, sir. Divisioning of word. ఓకే, సో బేసికల్ గా బెస్ట్ ఫస్ట్ వచ్చేసి ఓవల్ లో, ఓవల్ ఫస్ట్ వచ్చేసి ఓవల్, అది గుర్తుపెట్టుకోవాలండి. ఇట్ కమ్స్ ఓన్లీ ఆన్ ఓవల్. సెకండ్ వచ్చేసి దెన్ వి సీ అబౌట్ సిలబిఫికేషన్ కొరకు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ దెన్ వి కమ్ టు దిస్ Anil, Sir. Tell me punctuation marks. 4 punctuation marks, sir. Okay, 4. What are they? Comma. Okay, comma. Question mark. Colon, semicolon. Okay, so we see, okay, full stop, which is known as a period. Full stop undi, tarvata comma undi, period undi. Okay, full stop or period, comma and semicolon ante question mark. Okay, so question mark, semicolon ante question mark. Okay, so that we have seen. And okay, so now can anybody tell me about what are the things are there in verb? Okay, not anybody, I'll just ask. Okay, నేను అడుగుతానండి, మళ్ళా will come to Shanta brother Shanta brother. సార్ నేను చెప్తా సార్. ఎవరండి? శామ్. ఓకే, టెల్ మీ. వర్బ్ లో మనకు టెన్స్. ఓకే, సో టెన్స్, పర్సన్, నంబర్, వాయిస్, మూడ్. ఓకే, సో మూడ్. సో టెన్స్ లో మళ్ళా మనకు okay, I'll just ask to others. Thank you. And okay, so we'll come to next. Okay, we'll come to the next వచ్చేసి who is there? బాబురావు గారు. సార్ ఉన్నాను సార్. ప్లీజ్ టెల్ మీ, ఇందులో వర్బ్ లో ఏమేమి వస్తున్నాయండి? వెర్బ్ లో ఇప్పుడు ఇక్కడ టెన్స్ అన్నారు కదండి, టెన్స్ లో ఏమేమి ఉన్నాయి? ప్రెజెంట్ టెన్స్, ఒక్క నిమిషం బాబురావు గారే చెప్పండి. చెప్పండి. ప్రెజెంట్ టెన్స్, ఇండికేటివ్ మూడ్. నాకు టెన్స్ చెప్పండి. టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ టెన్స్. పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, అండ్ నంబర్, నామినేటివ్, డేటివ్, జెనెటివ్. మ్యూట్ లో పెట్టుకోండి, అడిగిన వాళ్ళే జవాబు ఇవ్వండి. నేను అందరిని అడుగుతా. పర్సన్, నంబర్ అంటే ఏందండి? నంబర్ అంటే సింగులర్, ప్లూరల్. దేర్ ఆర్ 2 numbers. ఓకే, సింగులర్ ఆర్ ప్లూరల్. ఓకే, అండ్ వాయిస్? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ప్రెజెంట్ ఇండికేటివ్ యాక్ట్.
అంతే మిడిల్ వాయిస్ మిడిల్ యాక్టివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఉంది, ప్యాసివ్ వాయిస్ ఉంది. మిడిల్ వాయిస్. ఓకే, మిడిల్ ఉంది. మూడు ఇండికేటివ్ మోడ్, ఇండికేటివ్ మోడ్, ప్రెసెంట్ ఇండికేటివ్, యాక్టివ్. మూడులో ఏమేమి ఉన్నాయి చెప్పండి. మూడులో ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ అని ఎట్లా, మూడులో కూడా ఏమేమి ఉన్నాయి? ఇండికేటివ్ మోడ్ లో ఇండికేటివ్ మోడ్, ప్రెసెంట్ ఇండికేటివ్, యాక్టివ్. Shall I? Present continuous. Mood. Indicative. Okay, sir, thank you, brother. Thank you. Indicative, active, present continuous, Indicative, imperative. Okay, indicative, imperative, Substantive. Okay, so verb లో వచ్చేసరికి we see about tense, present tense, past tense, future tense. Person లో first person, second person, third person. Number లో singular, plural. Voice లో active voice, passive voice, middle voice. Mood, indicative mood, imperative mood, substantive mood గా మనము చూసుకున్నాం. సో ఇందులో నుండి మనం నేర్చుకునేది ఓన్లీ ఇండికేటివ్ మూడ్. Active indicatives. Present, Active indicative. Okay, so Praveen, conjugate నాకు చెప్పు. Conjugate endings. ఫస్ట్ పర్సన్ అయితే ఒమేగా సార్. ఒమేగా. అది సింగులర్ సార్. ప్లూరల్ అయితే ఓమెన్. అది వచ్చేసి ఇంగ్లీష్ లో కూడా చెప్పమంటారు సార్. అది ఒమేగా అంటే ఐ, ఓమెన్ అంటే వి. ఓకే, ఐ అండ్ వి. సెకండ్ పర్సన్ వచ్చేసి సింగులర్ వచ్చేసి ఎయిస్. ఇక్కడ ఎటే. రెండింటికి యు వస్తుంది. ఓకే, యు. థర్డ్ పర్సన్ వచ్చేసి సింగులర్ వచ్చి ఎయి. అది ఓసి. ఓకే, ఇది హీ షీట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సో మళ్ళీ ఒకసారి I just want to come to Devakumar garu. Sir. Please tell me, in the verb only we have learned other thing. Verb lo inko vishayanni kuda మనం నేర్చుకున్నాం. That we have learned as CV అని చెప్పి నేర్చుకున్నాం. CV అంటే కాంట్రాక్ట్ వర్బ్స్ sir. ఓకే, కాంట్రాక్ట్ వర్బ్స్ ని మనం నేర్చుకున్నాం. కాంట్రాక్ట్ వర్బ్స్ ని మనము నేర్చుకున్నాం. సో క్యాన్ యూ టెల్ మీ అబౌట్ కాంట్రాక్ట్ వర్బ్స్, వాటి యొక్క ఫార్ములేషన్? కాంట్రాక్ట్ వర్బ్స్ వాటి యొక్క ఫార్ములేషన్. ఇది దీనిలో స్టెమ్ ఎండింగ్ బైఫర్కేషన్ వస్తుంది సార్. స్టెమ్, ఓకే, స్టెమ్ బైఫర్కేషన్ వస్తుంది. సో ఎక్కడ బైఫర్కేషన్ వస్తుంది? స్టెమ్ తర్వాత ఎండింగ్ దగ్గర. ఓకే, సో స్టెమ్ ప్లస్ ఎండింగ్. అవును సార్. ఓకే, స్టెమ్ ఏ స్టెమ్ అంటే వర్డ్ కి ఇప్పుడు సపోజ్ చివర్లో ఏమంటాం దాన్ని, ఎప్సిలోన్ ఉందనుకోండి. ఓకే, ఎప్సిలోన్. సపోజ్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలోన్ అన్నప్పుడు అది కాంట్రాక్ట్ లోకి వచ్చేటప్పటికి ఏ అవుతుంది సార్, ఎప్సిలోన్ అయోటాకి వెళ్తుంది. ఓకే, ఎప్సిలోన్ ప్లస్ ఎప్సిలోన్ ఈక్వల్ టు ఎప్సిలోన్ అయోటా. అవును సార్. అంటే ఒక న్యూ ఆయిల్ సౌండ్ మనకు అక్కడ క్రియేట్ అవుతుంది సార్. ఓకే, సో ఇంకా అండి న్యూ సౌండ్ క్రియేట్ అవుతుంది. తర్వాత మన ఎప్సిలోన్ ఒమేగా వస్తే కనుక, ఒమేగా అండి లేకపోతే వేరేదా? ఒమిక్రాన్ సార్, ఒమిక్రాన్ సార్. ఓకే, ఒమిక్రాన్ వస్తే అప్పుడు ఒమిక్రాన్ ఉప్సిలాన్ అవుతుంది సార్. ఒమిక్రాన్ ఉప్సిలాన్. తర్వాత
ఎప్సిలాన్ ప్లస్ ఎనీ లాంగ్ ఓవెల్ కానీ డిప్టాంగ్ కానీ యాడ్ అయితే అప్పుడు ఈ ఎప్సిలాన్ డిసపియర్ అవుతుంది సార్. ఓకే, ఎప్సిలాన్ డిసపియర్స్. ఓకే, ఎప్సిలాన్ డిసపియర్స్ అవుతుందని చెప్పి మనము చూసుకున్నాం. ఓకే, సో అది మనము నేర్చుకుని ఉన్నాం. అండ్ హూ ఇస్ దేర్? ఓకే, సో ఎవరన్నా నాకు ఈ యొక్క కాంట్రాక్ట్ వర్బ్ డిక్లెన్షన్ చెప్పగలుగుతారా? నేను చెప్పనా? చెప్పండి, రేవంత్ గారు చెప్పండి. ఓకే, అదే స్టెమ్ డిక్లెన్షన్. చెప్పండి. హలో, చెప్తారా వేరే వాళ్ళకు? ఉన్నారా రేవంత్ గారు? ఓకే, ఎనీవన్? నేను చెప్తాను సార్, బాబురావు అని. చెప్పండి బాబురావు గారు, చెప్పండి. డిక్లెన్షన్ సెకండ్ పర్సన్ మాస్క్యులన్. కాదండి, ఈ కాంట్రాక్ట్ వర్బ్ కంజుగేషన్ చెప్పండి. కాంట్రాక్ట్ వర్బ్ కంజుగేషన్ ఇప్పుడు చెప్పాం కదా సార్, అది కాంట్రాక్ట్ వర్బ్ కాంట్రాక్ట్ వర్బ్స్ కంజుగేషన్. అది ప్రెసెంట్ యాక్టివ్ చెప్పారండి. నేను చెప్తున్నాను సార్. సరే చెప్పండి దేవకుమార్ గారు, మీరే చెప్పండి. ఇప్పుడు సింగులర్ లోనేమో ఒమేగా వస్తుంది సార్. ఓకే, సింగులర్ లో ఒమేగా వస్తుంది. ఏం డిసపియర్ అయిపోతుంది అక్కడ? ఒమేగా వస్తే ఏం డిసపియర్ అయిపోతుందండి? ఎప్సిలాన్ ఒమేగా వస్తుంది సార్. ఓకే, సో ఇక్కడండి ప్లూరల్ కేమో యాజిటీస్ గాని ఓమెన్ వస్తుంది. ఓమెన్ వస్తుందా? అంతే కదా సార్? ఓమెన్ కరెక్టా? ఓమెన్ వస్తుంది. ఓమెన్ వస్తుంది. కరెక్టే సార్. కరెక్టే సార్, ఓమెన్ వస్తుంది. ఉప్సిలాన్ వస్తుంది. ఒమేగా ప్లస్ ఒమిక్రాన్ పోయి ఉప్సిలాన్ వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, అది ఉండదు సార్, ఉప్సిలాన్ ఉండదు. ఉప్సిలాన్ యాడ్ అవుతుంది. ఉప్సిలాన్ యాడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ రూల్ ప్రకారంగా ఏముందండి, ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్. ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఏందండి? ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఏంది? ఎప్సిలాన్ యాడ్ అవుతుంది. ఒమిక్రాన్ ఉప్సిలాన్. ఓకే 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 ఓకే, నాకు ఓన్లీ దేవకుమార్ గారు ఉండేనండి, నేను అడిగినప్పుడు ఎవరు రిప్లై ఇవ్వలేరు. ఓకే, సో నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఈ సింగులర్ లో ఏస్ వస్తుందండి. సో యాజ్ యూజువల్ వస్తుంది. ఇక్కడేమో 8 వస్తుంది సార్. ఓకే, అయోటా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఉప్సిలాన్ యాడ్ అయింది, ఇక్కడ అయోటా యాడ్ అయింది. నెక్స్ట్ అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏ కదా సార్, ఎప్సిలాన్ అయోటా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అది ఎప్సిలాన్ మిస్ అవుతుంది సార్. ఓసి అవుతుంది సార్. అవును సార్, యాజ్ యూజువల్ నో చేంజ్. యాజ్ యూజువల్ నో చేంజ్ అండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఎండింగ్ ఏంది? ఓకే, సో ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఈజ్ సేమ్ కాబట్టి యాజ్ యూజువల్ నో చేంజ్. టూ టైమ్స్ రాయం, ఇలా 2 times రాయం. అవును సార్. ఓకే, సో ఇట్స్ యాజ్ యూజువల్ గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సార్ ఇప్పుడు ఏం మాట్లాడారు నాకు అర్థం కాలేదు సార్. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ వర్బ్స్ గురించి మాట్లాడడం అండి. కంపారిజన్ విత్ కాంట్రాక్ట్ కి అన్కాంట్రాక్టెడ్ దీనికి.
వర్బ్స్ కి ఏంది తేడా అన్నదాన్ని చూసుకున్నామండి. ఓకే, సో నౌ వి కమ్ టు ద నౌన్. సో హూ ఇస్ దేర్? మళ్ళీ ఎవరున్నారు? ఓకే, ప్రవీణ్. ప్రవీణ్, ఎస్ సార్. ఈ నౌన్ లో ఏమేమి వస్తాయి చెప్పనా? నౌన్ లో ఏమేమి వస్తాయి? నౌన్ లోనా సార్? ఎస్ సార్. కేసెస్ ఉన్నాయి సార్, 5 కేసెస్ ఉన్నాయి. ఓకే, కేసెస్. ఉట్టి పేరు చెప్పు. కేసెస్ ఇంకా సింగులర్ ప్లూరల్ వస్తుంది సార్. ఓకే, నంబర్. తర్వాత రాసుకోలేదా? తర్వాత ఆర్టికల్ వస్తుంది సార్. జెండర్ వస్తుంది. ఆ తర్వాత నౌన్ ఎండింగ్స్. డిక్లెన్షన్. ఓకే, ఓకే. రూత్ సిస్టర్, ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఎన్ని కేసెస్ ఉన్నాయి? 5. సరే చెప్పు, ఏంది? చెప్పండి, ఏంది? నామినేటివ్, జెనటివ్, నామినేటివ్, అక్యూసేటివ్, జెనటివ్, డేటివ్, యాక్సెటివ్. ఓకే, 5 కదా? ఓకే, ఓకే. నంబర్ ఏంది? నంబర్ ఏంది? సింగులర్ ప్లూరల్. నంబర్స్. జెండర్. సబ్జెక్ట్స్. జెండర్. నంబర్ అంటే సింగులర్ ప్లూరల్? జెండర్ masculine, neutral, feminine. Masculine, feminine, neutral. Okay, how many kinds of declension? First declension, second declension, third declension. ఓకే, సో అది మనము చూసుకున్నాం. అండ్ సో నౌ we just come to the, can anybody tell me about masculine declension? ఎస్ సార్, నేను చెప్తాను సార్. ఎవరు? ప్రవీణ్ సార్. ఓకే, ప్రవీణ్ చెప్పండి. నామినేటివ్ సింగులర్ సార్. ఓస్. ఓయ్, ప్లూరల్ ఓయ్. జెనటివ్ వచ్చేసి ఓ. ఓనా? ఓన్. డేటివ్ వచ్చేసి ఒమేగా సార్. ఒమేగా సార్ 50. తర్వాత ఓయిస్. అక్యూసేటివ్ వచ్చేసి ఓన్, ఓయిస్, హౌస్ సార్. ఓన్, ఊస్. తర్వాత ఓకేటివ్ వచ్చేసి ఎటే, ఏ, ఓయ్. Okay, thank you brother. And anybody about neuter gender? ఎవరైనా న్యూటర్ జెండర్ అండి? చెప్పు. ఎవరు? అనిలా? చెప్పు అనిల్. ఓన్, ఆల్ఫా, ఓన్, ఓయు, ఒమేగా, ఓన్, పి, డేటివ్ కేస్ లా ఒమేగా కింద అయోటా సబ్స్క్రిప్ట్. ఓయిస్, ప్లూరల్ ఓయిస్, సింగులర్, అక్యూజేటివ్ సింగులర్, ఓన్,
alpha, vocative singular own alpha. Okay, so it's good. And so okay, feminine అండి, feminine లో ఏ kinds of endings ఉన్నాయి? feminine లో ఎన్ని endings ఉన్నాయి? two. ఏవేవి? Eta alpha. ఈటా అండ్ ఆల్ఫా. సో చెప్తారా నాకు ఈటాతో వచ్చే డిక్లెన్షన్? Feminine eta తో declension. సార్ చెప్పాలా సార్? Eta. వేరే వాళ్ళు ఎవరన్నా? Eta. Eta singular. Nominative singular eta. Plural alpha iota I. Genitive eta yes. T tau eta s. Taste tone. Own. Dative. చెప్పండి బాబురావు గారు. బాబురావు గారు క్రాస్ టాక్ వస్తే కష్టమైతే సార్ నాకు. సైలెంట్ గా ఓకే, ఎవరైనా ఒకరు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడినాడు సార్. అందరు మ్యూట్ లో ఉండండి అని బాబురావు గారు చెప్తున్నారు. చెప్పండి చెప్పండి బాబురావు గారు. Dative singular. Tau eta. నాకు ఆర్టికల్ వద్దండి, నాకు వితౌట్ ఆర్టికల్, నాకు ఆర్టికల్ వద్దు. Eta. వితౌట్ ఈటా. ఓకే, ఈటా. Eta ice. ఈటా కింద Alpha ఏమొస్తుంది? plural ice. ఈటా కింద ఏమొస్తుంది డేటివ్ లో? ఈటా కింద diphthong accent mark వస్తుంది సార్. ఈటా అయోటా రాయండి సార్. తర్వాత ఆల్ఫా ఐఎస్ ఐస్ ఫ్లోరల్. తర్వాత ఎక్యురేట్ ఇదేంటి ఎక్యుజేటివ్ లో ఈటా ఎన్ ఈటా న్యూ. తర్వాత ఆల్ఫా సిగ్మా. తర్వాత వొకేటివ్ అనేది ఉండదు దీనికి. ఉండదా? ఓకే ఓకే సరే సరేనండి. ఓకే, సో ఇప్పుడు మేరీ గారు, మేరీ సిస్టర్, మేరీ సిస్టర్ గారు, మీరు నాకు ఆల్ఫా ఎండింగ్స్ లో ఎందుకు ఆల్ఫా మనం వాడతాము, ఏ లెటర్స్ వచ్చినప్పుడు ఆల్ఫా వాడతాం? సార్ నామినేటివ్ కేసులో ఏటా అదే కాదండి, నేను అడిగేది ఆల్ఫా ఎప్పుడు వాడతాము, ఆల్ఫా టైంలో ఎందుకు మార్పు వస్తుంది? అది బిగినింగ్ ఆఫ్ వర్డ్ కాబట్టి ఆల్ఫా. నేను 3 లెటర్స్ చెప్పాను. 3 లెటర్స్ చెప్పాను అంటే ఎప్సిలోన్ దగ్గర, అయోటా దగ్గర, రో దగ్గర. ఓకే సరే, నాకు దీని డిక్లెన్షన్ చెప్పండి. డిక్లెన్షన్ ఫస్ట్ ఫెమినైన్ ఫస్ట్ డిక్లెన్షన్ చెప్పాను సార్. నామినేటివ్ ఏటా, సింగులర్ ఏటా, ప్లూరల్ ఐ. ఆల్ఫా 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 ఐ అయోటా. జెనిటివ్ ఎస్. జెనిటివ్ లో ఆల్ఫా ఎస్ అంటే ఓన్. డేటివ్ ఏటా, ఆల్ఫా అయోటా సబ్స్క్రిప్షన్ ఆల్ఫా ఐస్. అక్యుజేటివ్ ఏన్, ఆల్ఫా న్యూ ఆస్ ఎస్ ఆల్ఫాస్. వెకేటివ్ ఏ
ఇది వచ్చి ఆల్ఫా ఐ. ఆల్ఫా ఐ వచ్చింది సార్. ఓకే. సో సరే, ఇది మనము చూసుకున్నాం. ఇప్పటి వరకు చూసుకున్న విషయాలన్నీ కూడా ఇవి. అండ్ ఆర్టికల్ వచ్చేసరికి సో ఇక్కడ ఆర్టికల్ అనేసరికి యాజ్ యూజువల్, ఇది యాజ్ యూజువల్, కానీ దీనికి అన్నిటికీ మాత్రము ఎప్సిలాన్ టౌ ముందల యాడ్ అవుతూ ఉంటుంది. అన్నిటికీ టౌ ముందల యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టోటా సేమ్ అండ్ ఇట్స్ అ టో అండ్ టా. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ టీ. ఇవన్నీ కూడా ఆర్టికల్స్ లోనికి మనము కన్వర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంది, డెఫినెట్ ఆర్టికల్ లోనికి మారిపోతుంది, అంటే ద అవుతుంది. ఇదంతా కూడా ద అవుతుందని మనము చూసుకొని ఉన్నాం. ఓకే. సో ఆఫ్టర్ దిస్, ఓకే, సో can anybody tell me about the declension of masculine first declension? Masculine first declension ఎవరైనా చెప్పగలుగుతారా? Yes. Masculine first. I, sir. As I. On. I. Ice. On. As. I. Alpha sigma. First declension వేరు. Nominative singular alpha sigma. Okay. Alpha sigma, alpha I. Same. ఓకే, మనకి ఏముంటుంది? సేమ్ ఉంటుంది. అవును సార్. ఇక్కడికి వస్తే ఇక్కడ మార్పు వస్తుంది. అండ్ తక్కిందంతా కూడా సేమ్. తక్కిందంతా కూడా వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ద సేమ్ నేమ్ మనము చూస్తా ఉన్నాం. సేమ్ అంటే ఏంటి? సెకండ్ ఫెమినైన్ అక్యూజేటివ్ సింగులర్ లో కూడా మారుతుంది కదా సార్. అక్కడ ఏను, అక్కడ ఆన్. సార్ డేటివ్ లో అయోటా సార్. అక్యూజేటివ్ సింగులర్ లో అది మాస్కులైన్ సెకండ్ దాంట్లో ఉండదు సార్. సెకండ్ డిక్లెన్షన్ లో లేదు, వేరుగా ఉంది. వెకేటివ్. ఓకే. సో దిస్ ఇస్ అండ్ తర్వాత వచ్చేసి ఆల్ఫాతో ఉన్నప్పుడు సేమ్. ఆల్ఫాతో ఉన్నప్పుడు సో ఇది masculine first declension. Masculine first declension. ఇది మొత్తము 10 లెసన్స్ మనం చూసుకుంది. అందరికి రివైండ్ అయిందా? రివైండ్ అయిందా లేకపోతే ఇది రోజు రివైండ్ చేస్తున్నా కానీ కాదు సార్. నిన్న నైట్ మొత్తం బై హార్ట్ చేసిన సార్. ఓకే. సో నౌ విల్ కమ్ టు ద lesson number 11. Lesson number 11. Okay. Lesson number 11. vocabulary చదువుతారా? సార్ చదువుతాం సార్. చదవండి. అపో ఫ్రమ్.
Glossa. 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 Tongue. Language. Glossa. Oxa. Oxa. D sir ఇది డెల్టా నా doxa. Doxa. Glory. Ek. Out of. వేరే వాళ్ళు సిస్టర్ ఒక నిమిషం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇద్దామని. వేరే వాళ్ళు ఎవరన్నా? ఓకే సార్. ఎవరన్నా వేరే వాళ్ళు? నేను చదవండి సార్. రాము సార్. రాము గారు చదవండి చదవండి. ఫిఫ్త్ వన్ తలస్సా సార్. THALASSA. ఓకే తలస్సా. CR లేక్. నెక్స్ట్ వచ్చేసి OU సార్. నాట్ ఒమిక్రాన్ ఉప్సిలాన్. ఇది మార్కెట్ సైడ్ ఉంది. మార్కెట్ సైడ్ ఉంది. HOU. నెక్స్ట్ OUN. HOUN. నెక్స్ట్ PRO. PRO. One second. Sun sir. SUN sun. Soon. Okay. SUN soon. Okay. Apo. Dosa. Egg. Talassa. How. Houn. Pro. Soon. Okay. So Apo from Dosa, tongue or language. Doxa. Glory. Ek. Out of. Talassa. Sea or lake. O. North. Soon. Therefore. Pro. Before. Soon. Together or with. Soon. Together or with గా మనము చూస్తా ఉన్నాం. Okay, so come to the this lesson number 11 book లో ఒకసారి చూస్తే ఓకే ప్రో అక్కడ ప్రిప్ ఉంది. ప్రిప్ అంటే ఏందండి అండి? ఓకే ప్రిపోజిషన్. ప్రిప్ అంటే ప్రిపోజిషన్ గా మనము చూస్తా ఉన్నాం. ఓకే సో ప్రిప్ విత్ జెన్ అంటే ఏంటంటే అక్కడ జెండర్ జెనిటివ్ కేస్ అండి. జెనిటివ్ కేస్ తో వచ్చినప్పుడు ఫ్రమ్ అని వాడుతున్నాం. బేసికల్ గా జెనిటివ్ కేసులో ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ యొక్క అపో వచ్చినప్పుడు ఆఫ్ వెళ్ళిపోయి అక్కడ ఫ్రమ్ అవుతుంది అది. ఓకే అండ్ ఓకే గ్లోసా tongue, doxa, glory, ek with genitive it is out of. Genitive it is out of ga మనం చూస్తా ఉన్నాం. And talasa, sea or lake, ok. Okay, now we come to the point of ho, not. Ok before a vowel, of course అది వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు. And okay, un, therefore or then it is used as a post positive conjunction. Post positive అంటే ఏందండి? పాజిటివ్ కేసు ముందుండే తర్వాతది సార్. అంటే ఆర్టికల్ కి నౌన్ కి మధ్యలో వస్తుంది. అంటే నౌన్ కంటే ముందు రాస్తాం మనం. ఓకే సో ప్రో అంటే విత్ జెనిటివ్ ఇట్స్ బిఫోర్. సున్ అంటే డేటివ్ టుగెదర్ గా. ఓకే సో నౌ పాయింట్ నెంబర్ 61 నెగటివ్. సో ఇందులో ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ రివ్యూ, మోర్ ప్రిపోజిషన్స్ అండ్ ద నెగటివ్. సో ప్రిపోజిషన్స్ మనం ఇక్కడ చూసాం. ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్, అవుట్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్,
అండ్ నాట్ అనే ప్రిపోజిషన్, therefore అన్నది, బిఫోర్ అన్నది, టుగెదర్ ఆర్ విత్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ ఎక్సెప్ట్ నాట్. నాట్ తప్ప అన్ని కూడా మనము నాట్ అండ్ therefore, నాట్ అండ్ therefore ఇవి రెండు ప్రిపోజిషన్స్ కాదు. తక్కిందంతా కూడా ఇది ప్రిపోజిషనే, ఇది ప్రిపోజిషనే, అండ్ ఇది 8th 9th ప్రిపోజిషన్ గా మనం చూస్తా ఉన్నాం. is not a preposition and therefore and then also not a preposition ga man chusta unna. Okay, so the negative now we come to the negative. The negative in Greek precedes the word it negates. The negative in Greek precedes the word it negates. Usually it negates the verb, and so whom and oops is usually placed immediately before the verb. Okay, akada who lalomen ante we do not speak. We do not speak. So lalomen ante we speak. అక్కడ ఊ ఉంది కాబట్టి అది డు నాట్ అయిపోయింది. అండ్ దెన్ ఓకే, ఓ అపోస్తలోస్ ఉక్ అపోతనిస్కే. సో ద అపోస్తల్స్ డస్ నాట్ డై. నాట్ అన్నది అక్కడ నుండి మనకు వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టూ లెటర్స్ are known as okay, these two are known as what negative la use any. These two are used as a negative. Okay, so that leads us into the translation section. Okay. చదువుతారా? Kalositos, prophetos, ace, ten, synagogue. ఎవరున్నారండి చదివేటోళ్ళు? Kalositos, prophetos, ace, ten, synagogue. Okay. Okay, so నిరీక్షణ్ కుమార్ గారు, సార్ నాకు ఇది చెప్పండి. అంటే ఇది వాట్ కైండ్ ఆఫ్ వర్డ్ ఇట్ ఈస్? అంటే ఇందాక మనం చూసుకున్నాం, ఇట్ ఈస్ నోన్ యాజ్ అ నెగటివ్ గా మనం చూసుకున్నాం. ఓకే, ఇదండి
ఇది cannot see, sir. Cannot see. నాకు అది వర్బులో ఇది వర్బా నౌనా? Okay. అది వర్బ్ సార్ అది. Verb, sir. వర్బా నౌనా? Verb, sir. వర్బ్ థర్డ్ పర్సన్. వర్బ్ థర్డ్ పర్సన్ సార్. Plural. వర్బ్ థర్డ్ పర్సన్ Plural. ఓకే. ఇది నెక్స్ట్ ఆర్టికల్. ఏ ఆర్టికల్? Accusative plural, sir. అక్యూసేటివ్ ప్లూరల్. ఇది నౌన్. మాస్కులిన్. టక్ రావాలి నాకు. Masculine. Masculine, noun. Masculine first declension. Accusate. Accusative Plural. Accusative plural. Is verb. Sir, is వచ్చి into and Plural. preposition into. preposition. Then ఇద్దరే మాట్లాడుతున్నారు. Come on class. 10 అంటే game. Total 22 ఉన్నారండి. accusative singular, sir. అది feminine accusative singular first declension. కాదు. Come on class. అందరూ పార్టిసిపేట్ కానీ. ఆర్టికల్. అదే సార్, ఇది accusative singular అంటే అది కూడా accusative singular. ఓకే సరే ఓకే. సో అసలు ఎవరున్నారు ఎవరు లేదో అర్థమైంది. బుక్స్ ఎవరు ఉన్నాయా? సైమన్ గారు, Yes. please tell me the meanings of this. Yes, sir. Yeah. O means not. Not. Calosi అంటే తెలియదు సార్. calosi. vocabulary ఒకసారి చూడండి. ఒకసారి They call. Okay. They call. Toss. The Prophetess. అంటే Means prophet. Prophet or prophets? Prophets. Into. Ace means into. The synagogues. Synagogue. So they call that into the synagogue. Synagogues or synagogue? Synagogues. ఎందుకు ఇక్కడ సింగులరే కదా? సింగులరే కదా. ఓకే. సో synagogue. సో దాన్ని చేయండి లిటరల్ గా. They did not. They call. Do not call the prophets into the synagogues. They call into the synagogues. Synagogue. Synagogue. Okay.
So O they not call, sir. who Alusi Tus, profitas es, is ten synagogue Sir, they not call. they do not Sir, do అనేది grammatical sense కోసం అండి. They not call the prophets అనేది they do not call the prophets. ఇప్పుడు నాట్ ఎక్కడి నుండి వచ్చింది? ఓ నుంచి వచ్చింది. దే ఎక్కడి నుండి వచ్చింది? దే ఎక్కడి నుండి వచ్చింది? ఊసి బోర్డు పోయింది సార్. కరెంట్ పోయిందండి. హౌసీ నుంచి వచ్చింది సార్. హౌసీ ఓకే. హౌసీ నుండి దే వచ్చింది. కాల్ ఎక్కడి నుండి వచ్చింది? కాలే నుండి వచ్చింది. ద ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? into and synagogue. They do not call the prophet into the synagogue. రాశారండి. ఇక్కడ దే ప్రాఫిట్స్ కి రిప్రజెంట్ చేయదా? ఇప్పుడు ఇక్కడ దే అనేది దే కాల్ అనేది దే కాల్ దే అనేది ప్రాఫిట్స్ ని రిప్రజెంట్ చేయదా అంటున్నా. ఇది అంటే కేసు చూడాలి కదండి మనం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో అందుకని ఇది సబ్జెక్ట్ అయింది, ఇది వర్బ్ అయింది, కాల్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. చూడుకోవచ్చండి. రాస్తున్నారా? చూడపాను. చూడిపోయానండి. Somebody. చదవండి. Towns. Profitas. Parakalusi. Son. Toys. Mathetais. ఓకే. సో మళ్ళీ ఒకసారి Towns. Whose. Profitas. Parakalusi. Son. Toys. Mathetais. ఓకే. ఇంకెవరన్నా చదువుతారండి?
Taos, profitas, paracalosi, so toys, matte toys. Okay, Mate. Nice. Okay. So, so now you know. Please tell me about its paraphrase చెప్పండి. Paraphrase. ఎవరన్నా? Who is there? Paraphrase చేస్తారండి? ప్రవీణ్, ఓకే, అనిల్, డేవిడ్ రాజ్ గారు మీరేమని చెప్తారా? సార్ ఎవరు? ఎనోష్. చెప్ప ఎనోష్. ఎనోష్ చెప్పు. టోస్ కేస్ ఏం కేసు? కేసా? కేస్ Accusative plural. Accusative plural. First declension. Accusative plural. Accusative plural. Verb, sir. Verb. A verb. Third person. Plural. Preposition. Preposition. ఇది dative, sir. Dative plural. Singular. Plural. It is a dative plural. Okay. So now, Enosh, help me, Enosh. sir. చెప్పు ఇప్పుడు మీనింగ్ చెప్పు. ఏం సార్? మీనింగ్ టోస్ ఫస్ట్ దాంట్లో వచ్చింది కదా సేమ్. ఈ టోస్ అంటే ఏంటి? టోస్ అంటే ఏంటి? దా వస్తుంది సార్. దా Prophets. సార్ అదే ఐ కంఫర్ట్ అంటే అది దే కంఫర్ట్ సార్. పరాకలోసి parable. They comfort. With are together. Disciples together. Exact anna comfort anna. Together anna with anna the sir ఇది exact అని కూడా అనొచ్చు కదా సార్? అనొచ్చండి, ఏదన్నా అనొచ్చండి. సార్ టాయ్స్ అంటే టు ఆర్ ఫర్ అని వస్తుంది సార్. లేదు ఎందుకంటే అదే ప్లేస్ తీసేసుకుంది కదా, వచ్చింది రూల్ ప్రకారంగా తీసేసుకుంది. Disciples. Okay, so the prophets comfort. Disciples together. The prophet comforts the disciples together. Comfort together. Comfort with they disciples. Comfort the
profits Sir, the disables comfort with profit అనొచ్చు కదా సార్. అంటే ఆర్డర్ ఉంది కదండి, comfort the profits with the disciples, or the profits comfort together. The profit comfort with the disciples అంటే అది మీనింగ్ఫుల్ గా ఉంది, అంటే ఎక్కువ సార్లు ది వచ్చింది కదా, అది కాదు. The profits comfort, the profits comfort together or with the disciples. So idoka option, but accepted one is this: they comfort the prophets with the disciples. Who is the they ante naku ledhu kabatti acceptable is this: the prophets comfort together, or the prophets comfort with the disciples. మన కరెక్షన్ చేస్తారండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు టు ఆర్ ఫర్ అనేది ఎట్లా ఏంటన్నారు మీరు? ఇక్కడ బేసికల్ గా టు ఆర్ ఫర్ ఉండాలి. అవునండి. కానీ అది ఏమైపోయిందంటే దాని ప్లేస్ లో ఇది తీసేసుకుందండి. ఒకసారి కమ్ టు ద లెసన్ నెంబర్ 10 అండి. yes sir. లెసన్ నెంబర్ 10 లోకి వచ్చినప్పుడు, and can you come to the point number 58? Point number 58, page number 20, point number 58. Greek prepositions are followed by an object, as in English. This object of the preposition is put into either the genitive or dative or accusative cases. The proper case to be used is indicated in the vocabulary. Note the following examples: O anthropos, mene en to poiko. అంటే the man remains, n అంటే in కదండి. సో బేసికల్ అక్కడ ఏముండాలి, అక్కడ ఏం రావాలి, అది డేటివ్ తో ఉంది కాబట్టి అక్కడ ఏం రావాలి, టు ఆర్ ఫర్ రావాలి. ప్రపోజిషన్స్ టు ఆర్ ఫర్. సో అందుకని అది మిస్ అయిపోయింది. సో అందుకని ఇక్కడ కూడా వచ్చేసరికి ఈ టు ఆర్ ఫర్ మిస్ అయిపోయి ఇట్ ఈస్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ దట్. కింద కూడా చూడండి, ఓ ఆంథ్రోపోస్, అపోస్తలే, టోన్, యూలోన్, ఎయిస్, టేన్, ఎరోమోన్. The man sends the slave into the desert. అంటే అక్కడ టేన్ అంటే ఏముండాలి, ఆఫ్ ఉండాలి. ఆఫ్ బదులుగా ఇంటూ అయిపోయింది, ఆఫ్ బదులుగా ఇంటూ అయిపోయింది వొకాబులరీ. సో అందుకని ఇక్కడ ఓకే. సో విచ్ వన్ ఇస్ ద ప్రిఫరబుల్? ద ప్రాఫిట్స్ అంటే ఎప్పుడు ప్రిపరేషన్ వచ్చినా కూడా అది టు ఆర్ ఫర్ పోతుంది అంటారా? అవునండి, వెళ్ళిపోతుంది. అందుకనే మనం వొకాబులరీలో కంపల్సరీ అది ఎంఫసైజ్ చేస్తాడు. ఒకసారి మీనింగ్ బట్టి, ఆ మీనింగ్ బట్టి మనము వాడుకోవచ్చు సార్ ప్రపోజిషన్. ఒక్క నిమిషం, ఓకే. సో పాయింట్ నెంబర్ 55 వొకాబులరీకి రండి ఒకసారి. సో అక్కడ వొకాబులరీలో లైక్ ఇట్ ఈస్ మెన్షన్, వెరీ క్లియర్లీ మెన్షన్ అనమాట. ఇప్పుడు ఎయిస్ ఉంది, ఎయిస్ ఉంది. ఎయిస్ అంటే ప్రిపోజిషన్ విత్ అక్యుసేటివ్. విత్ అక్యుసేటివ్ తో ఉన్నప్పుడు అది ఇంటూ అవుతుంది. ఇప్పుడు ఎన్ ఉంది, ప్రిపోజిషన్ ఇన్ విత్ డేటివ్. అంటే అది డేటివ్ తో వచ్చినప్పుడు అది అక్కడనే వాడబడుతుంది. ఈ రోజు కూడా మనం నేర్చుకున్న వొకాబులరీలో, ఈ రోజు కూడా మనం నేర్చుకున్న వొకాబులరీలో ఎక్ ఉంది. ఎక్ లైక్ పేజ్ నెంబర్ 21 లో ఎక్ విత్ జెనిటివ్, విత్ జెనిటివ్, అవుట్ ఆఫ్. అదే సూన్ కి కూడా ఉంది సార్, సూన్ కి కూడా, సూన్ కూడా ఉంది విత్ డేటివ్. అందుకని ఇక్కడ ఏదో వచ్చిందంటే డేటివ్ కదండి, టు ఆర్ ఫర్ ఇస్ ద డేటివ్. అండ్ ప్రో కూడా విత్ జెనిటివ్. ఓకే, అది మనము మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఇది తుడిపేయాలండి. ఇది
రబ్ చేస్తున్నా. ఓకే హోంవర్క్స్ ఎంత చెప్తున్నా అంత తక్కువైతున్నాయి. హోంవర్క్స్ ఎంత చెప్తున్నా అంత తక్కువైతున్నాయండి. మళ్ళీ ఈ వారం కూడా ఓన్లీ 4 పంపించారు. క్లాస్ లో 22 మెంబర్స్ గ్యాదర్ అవుతా ఉన్నారు. So please spare some time. Okay, sir. Of course, responsibilities ఉన్నాయి, but it is a God-given opportunity. నేను పదే పదే చెప్తాను, it's a God-given opportunity. So please understand. సార్ లాస్ట్ క్లాస్ లో 10th చాప్టర్ లో ఇంగ్లీష్ టు గ్రీక్ ఇది చెప్పలేదు అనుకుంటా. 10th చాప్టర్ లో ట్రాన్స్లేట్ ఇంటూ గ్రీక్ 10th చాప్టర్ లో ఎక్సర్సైజ్ లో ట్రాన్స్లేట్ ఇంటూ గ్రీక్ ఇది చెప్పలేదు సార్. చెప్పినా ప్రాఫిట్స్ ఎగ్జాల్ట్స్ ద బ్రదరన్ అంటే అది రాయలే గాని చెప్పినాం. ప్రాఫిట్స్ అంటే ఏంది, ఎగ్జాల్ట్స్ వర్బ్, బ్రదరన్ వొకాబులరీ, ఆబ్జెక్టివ్ లో అని మనం చూసుకున్నాం. అండ్ అంటే కాయ్ రాయలే గాని చెప్పాం. చెప్పారు సార్. ఒక్కసారి 7 చూస్తారు సార్. ఒకసారి 59 లో ఎక్సర్సైజ్ 59 లో 7 ఇట్స్ అ లాంగ్ సెంటెన్స్. ఓకేనండి సార్, ఇది ఒక్కటి చెప్పేసి ఐల్ కమ్ దేర్. ఓకే I'll come there. Okay, so anybody can read this? Ploia, Au, Mene, N, T, Thalassa. Okay, so 10 Thalassa. Okay. Tade, Ploia, U, Mene, N, Te, Thalassa. So, ante డే అంటే ఏందండి? డే అంటే బట్ సార్. బట్ లోయ అంటే బోట్స్. లోయ బోట్స్. బోట్స్ ప్లూరల్. నాట్ remain. It remains. N అంటే in Thalassa అంటే అంటే okay,
So, but boards do not remain in the sea. The boards do or does not? Do or Does not, the boards. Does not, sir. Doesn't, sir. Do sir, plural కదా do. Boards plural కదా. Boards plural. Boards plural is. First phase unte adi singular avutadi. But the boards do not remain in the sea. Chana easy and chana easy. కొంచెం అవి సపరేట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది, కొంచెం వెతుక్కోవాలి. ఓకే, సో విజయ్ గారు మీరు ఇందాక అడిగిన పాయింట్ అండి 7 అండి. 58 ఎక్సర్సైజ్ 59 లో 7. ఓకే, ఇది రబ్ చేయమంటారండి, రాసుకుంటారా? చేసి ఓకే సార్, రబ్ చేయండి. సార్ అది హోంవర్క్ లేదా సార్? సార్ అడిగేది విజయ్ సార్, విజయ్ అంటే. అవునండి. సరే, ఇప్పుడు ఇది 4th నుంచి లాస్ట్ వరకు హోంవర్క్. చెప్పాలంటే భయం అవుతుంది. హోంవర్క్ అంటే మిగిలినవన్నీ హోంవర్కే. Okay, so this is a sentence. చాలా పెద్దది. Okay. Hoi, despotai, ton, ogon, tes, exousiais, kai, ten, erenes, kai, tes, ekaiosines, then legosin. Okay, so it's about the it is about the master, sir. Nominative. Nominate, sir. The master. The masters. The word. Power. They take the power and the is even or also and the righteousness. You said. They said. Sir, you say na sir. They said. You said. They say.
Okay, so now we come to the point of it's about actually ఏంటండి subject, object, verb. So the master's word says the word of power and the word of the peace and righteousness. the word of righteousness. అంటే అక్కడ లేదు, ఓన్లీ 2 times ఆఫ్ వచ్చింది సార్. ఎందుకంటే ఇది ఉంది కదండి. బట్ వర్డ్ ఎన్నిసార్లు రావాలా సార్? వర్డ్ అంటే అది బ్రాకెట్ లో అండి, బ్రాకెట్ లో జస్ట్ చదవండి సార్, ఇది చిన్న అక్షరాలుగా ఉండి చదవండి సార్. ద మాస్టర్ సేస్ ద వర్డ్ ఆఫ్ పీస్. మాస్టర్ సేస్ ద వర్డ్ ఆఫ్ పవర్ అండ్ ద వర్డ్ ఆఫ్ పీస్ అండ్ ద వర్డ్ ఆఫ్ రైచియస్నెస్. మాస్టర్ సే రావాలి, ప్లూరల్ కదా. ఓకే, మాస్టర్ సే ద వర్డ్ ఆఫ్ పవర్ అంటే ఈ వర్డ్ మళ్ళీ బ్రాకెట్ లో పెట్టుకున్నామండి. అదే 3 times వచ్చింది, మామూలు యాక్చువల్ గా 1 time. వర్డ్ ఇక్కడ ఒకసారి వచ్చింది, కానీ ఇట్ ఈస్ అబౌట్. సో అందుకని ద వర్డ్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ పీస్ అండ్ ఆఫ్ రైచియస్నెస్. సో బేసికల్ గా అంటే టు సే దట్ ద మాస్టర్ సే ద వర్డ్ ఆఫ్ పవర్ and of peace and of righteousness. Sir, the master says anal sir. Yes, yes. Say masters plural andi. Masters correct. Clear andi? అంటే మనం అందుకనే అన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి ఆల్వేస్ హావ్ టు గో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆల్వేస్ ఆ ఫార్ములా మనము ఫాలో అప్ కావాలి. ఎంత జంబుల్ ఉన్నా మన కన్స్ట్రక్షన్ మాత్రము అందులోకే రావాలి. అది మనకు సెడ్ అనుకున్నాను. Sir, 8th one we are. We spoke to the young man, parable of life of the soul. We spoke to the young man parable. The young man speaking a parable of the soul. Please, omen kada. We spoke. We spoke to the young man, parable of life of the soul. We speak the We speak the parable of your life of the soul to the young man. చెప్పండి సార్ ఆ సెంటెన్స్ ఫుల్ గా. అంటే to the young man the parable of he life. We speak the yes. parable of. We speak to the young man. We speak to the young man parable of life of the soul. Of the soul. To the soul, not of the soul, to the soul. Dative case. We speak parable to the young. We speak. He speaks also, sir. He speaks. We are speaking. So the young man is speaking. We speak young man parable of the life to the soul. The
soul of young man వస్తుందా? లేదండి, అంటే ఇట్స్ అగైన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫాలో అప్ ఉన్నారు. అక్కడ యంగ్ మ్యాన్ వచ్చేసి ఇట్ ఇస్ యూజ్డ్ యాజ్ ఓకే అక్యూసేటివ్ లో ఉంది. We speak. He speaks. We speak the parable To the of the life. young man. Young man's life. To the young man వస్తుందా? Zoe's life. To the Cross. Okay. సో అందుకే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, హోంవర్క్ ట్రై టు డూ ఇట్. మొత్తం చేయకపోయినా ఒకటి రెండు అని చేసి పంపించండి అండి. అట్లీస్ట్ ఐ ఫీల్ దట్ యు నో యువర్ టచింగ్. ఈసారి కూడా మన దేవ్ కుమార్ గారు, నిదీక్షణ గారు అండ్ విజయ్ కుమార్ గారు, ఎనోష్ సార్ ఐఎమ్ ఆల్సో. యా, సో లేట్ వచ్చినట్టుందండి, చూడలే అది లేట్ వచ్చినట్టుంది. సో ప్లీజ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ గా దయచేసి మీరు ఓన్లీ అందుకే నేను అంటున్నాను కదా. సో వీ గాట్ అబౌట్ 26 స్టూడెంట్స్ ఈరోజు. అందులో 2 నాది, తర్వాత వీడియో తీసేస్తే దెన్ 24 స్టూడెంట్స్ అండ్ అదర్స్ ఆర్ మిస్సింగ్. సో ప్లీజ్ పంపించండి సార్. సైమన్. అవునండి, చూడలేనండి. ఓకే, మీ పేరు సేవ్ లేదు అందుకే తెలియదు. సో ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్స్ అ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. నేను అందుకే ఎప్పుడు పదే చెప్తున్నా, మీరు నేర్చుకోవడానికి ఉన్నారు, నేను నేర్పించడానికి ఉన్నాను. అడిగితే ఏమంటారు అన్నది కాదు, ఇట్స్ అ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. వేరే నేను పదే నేను చెప్తాను, వేరే దగ్గర అయితే మీరు పర్సనల్ గా చదవాలంటే నెలకు లేదా ఇంత 2 months కి ఒక టార్గెట్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. కానీ మీరు కట్టే 600 లోనే కాలేజ్ ఇస్ గివింగ్ యూ దిస్ ఆపర్చునిటీ. మీరు కట్టే 600 లోనే, దానికి అడిషనల్ గా లేదు. ఇంకా నేనే సార్ వాళ్ళను అడిషనల్ గా నాకు ఇవ్వాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బట్ యూనో సార్ వాళ్ళు మిమ్మల్ని మీ మీద ప్రెషర్ వేయకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో దయచేసి ఇట్స్ అ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దీన్ని లైట్ గా తీసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్న మాట, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. అదే మీరు నేను చెప్తున్నా కదండి, బంజారా హిల్స్ లో ఒక అతను నేర్పిస్తాడు, ఒక స్టూడెంట్ నుండి హీ చార్జెస్ 12,000 rupees. దట్ ఈస్ ఓన్లీ ఫర్ 10 classes. 10 classes కి 12,000 rupees చార్జ్ చేస్తాడు. అలాంటిది మన కాలేజ్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సార్ ఎస్టర్డే బిల్లీ సార్ మీ గురించే చాలా గొప్పగా చెప్పారు సార్. మీరు చాలా గుడ్ ఎఫర్ట్ పెడతారని, గ్రీక్ క్లాస్ లో చాలా స్ట్రైన్ అవుతూ కూడా మీరు నేర్పిస్తారని చెప్పారు సార్. అది కాదండి, అంటే నేను చెప్పేది మీరు వినండి. సో ప్లీజ్, ఎందుకంటే సార్ వాళ్ళు కూడా మీకు బర్డెన్ వేస్తలేరు. దే ఆర్ చార్జింగ్ యూ ఓన్లీ అబౌట్ 600 rupees. అండ్ సో ఒక ఆపర్చునిటీ కాలేజ్ మీకు ప్రొవైడ్ చేసింది. సార్ వాళ్ళు మానిపించవచ్చు, సార్ మీరు వాళ్ళు అనొచ్చు నాతోటి, బట్ దే ఆర్ ఆన్ యువర్ సైడ్. దే ఆర్ యువర్ సైడ్ ఫర్ యువర్ బెటర్మెంట్. వాళ్ళు ఎందుకంటే నేను చెప్పిన సార్ ఎవరు ఇంట్రెస్ట్ లేరు, ఎవరు నాకు అసైన్మెంట్స్ ఇస్తలేరు అంటే వాళ్ళు స్టాప్ చేయండి అంటే ఏం చేస్తారు మీరు? That is also point. సో ఏం చేస్తారండి? యూ విల్ బి ద లూజర్స్, నాట్ ద అడ్మినిస్ట్రేషన్ లూజ్ కాదు, నేను లూజ్ కాదు, యూ విల్ బి ద లూజర్స్. ఎందుకంటే మీరు బయట చదవాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా. సో అందుకనే దయచేసి సీరియస్ గా తీసుకోండి. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని మీరు వినియోగించుకోండి.
అన్నదే నేను పదే పదే నేను చెప్తా ఉన్నాను. డూ యువర్ హోంవర్క్స్. మొత్తం సెంటెన్స్ కాకపోయినా ఇంకా చాలా మంది అబ్సెన్స్ కూడా అవుతా ఉన్నారు, ఎందుకంటే ఫియర్ ని బట్టి అబ్సెన్స్ అవుతా ఉన్నారు. కమ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు లెర్న్. Okay, so I hand over it to administration. Professor Wesley Garu, thank you so much for bringing up the topic and making it somewhat easy. The earnest feel enti anante, there is an aspect from an administration point of view, from the Bible college point of view, నేను ఆ ఫోర్స్ తీసుకురావచ్చు, లేకపోతే I can increase the fees or do lot of things from an administration perspective. కానీ నేను 100% నేను అది చేయాలని లేదు, because I stand by the director because of his word. However, since the adenti professor garu annaru we are standing with the students, point enti ante it is also a spiritual aspect. If you are blessed spiritually, you have to shut down what the Lord leads you. So I would leave it to the class and let his name be glorified, because his servants are going adenti varu chese adenti vari kashtanni meer chustunnaru kabatti you have to recognize it through the spirit also, that burden lies on you and me. So I would ask you to pray about it and make a decision. Finally, major point ga Saturday రోజున మనకు prayer hurdle ఉంది. ఈ prayer hurdle లో we are dealing with session 1, session 2, session 3. ప్లీజ్ నేను అదేంటి డైరెక్ట్ గా ఈ టాపిక్ కి తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే there would be no further discussion. However, I leave it you to pray about this particular class and to pray about the Bible college. So అందుకని నేను డైరెక్ట్ గా ఈ టాపిక్ మీద తీసుకొని వస్తున్నాను. The prayer hurdle on Saturday, we are praying based upon 1 Corinthians 14th chapter 15th verse. I will pray with the spirit and I will pray with the understanding also. So మీ పేర్లు ఇక్కడ గమనించినట్లయితే కంటిన్యూషన్ ప్రేయర్ బై బ్రదర్ విజయ్ కుమార్, బ్రదర్ జాన్ ఫ్రమ్ సింగపూర్, బ్రదర్ శామ్ వెస్లీ, సిస్టర్ సీతమ్మ గారు. తర్వాత మీరు అదేంటి మండే రోజున పేర్లు ఇచ్చారు కాబట్టి ఆ పేర్లతో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కంటిన్యూషన్ ప్రేయర్ బై యాక్ట్స్ చాప్టర్ 20, 28 to 30, శాంత్ కుమార్, బ్రదర్ ఇనోష్, బ్రదర్ రాము, సిస్టర్ రూత్. అలాగా ఇది ఆల్రెడీ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇది పీడిఎఫ్ ఫైల్, ఇమేజ్ ఫైల్ మీకు మీ గ్రూప్స్ లలో పెట్టాను కాబట్టి I request your fellowship to pray together so that God would lead it and God will take up our burden, because the war is his. So I request you to take up the privilege, prepare on this particular verse and come prepared to pray along with us for biblical discipleship, stewardship. So this is what మీ పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. However, it's an earnest request. వేరే రాష్ట్రాల నుంచి there are people coming up. మీరైతే మీ పేర్లు ఇచ్చారు, I could able to schedule it. కానీ ఎవరైతే బయట నుంచి వస్తారో, అంటే వేరే స్టేట్ నుంచి వస్తారో వారికి ఫస్ట్ ప్రయారిటీ పడుతుంది కాబట్టి అదేంటి we would వారి పేర్లు ఉన్నా కానీ we will give them first preference. So అదేంటి July నుంచి professors would be taking up the sessions prayer devotion time. So I would request July నుంచి I will send you another schedule. Next 3 weeks daka I have a list of scheduled speakers. Sorry, August నుంచి professors would be taking up this devotions anamata. So this is what as per the announcements. That unmute చేసుకోండి. Okay. Thank you, Billy. And స్టూడెంట్స్ గా వెస్లీ గారు చెప్పింది విన్నారు అందరూ. సో కాలేజీ రన్ కావాలా, ప్రొఫెసర్స్ వాళ్ళ నీడ్స్ మీట్ కావాలా. సో
you all knew that we are doing the service. దేవుని కొరకు చేస్తున్నప్పుడు మనము ఎవరి మీద దేవుడే దీనికి కారకుడై ఉన్నాడని మనం చెప్పినప్పుడు దాని మీద మనం నిలబడి ఉండాలా. అందుని బట్టి దేవునికి వందనాలు. For the past 21 years he has been so faithful and he will. That's my experience, and it should be your experience too. That's my desire. Okay, I want to see you all in Saturday participating in prayer huddle, so that the Lord will increase our day-to-day life living. ఈ పాండమిక్ ఈ సిచ్యువేషన్ లో రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనం ఎక్కువ ప్రార్థనలు గడపడం వల్ల దేవుడు మన పోషణ చూసుకుంటాడు, మన భద్రత చూసుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా ప్రొఫెసర్ల కొరకు ప్రార్థన చేయండి, బిలీ జర్సన్ గారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టు షేర్ ఎనీథింగ్? ప్రేయర్ అయిపోయిందా? ఓకే, రోనాల్డ్ వెస్లీ విల్ క్లోజ్ విత్ ప్రేయర్. I started with prayer and I mean if anybody can. Okay. Shyam. Okay. Ramu, Sudarshan, Viola చాలా రోజులు ప్రార్థన చేస్తా. Viola ప్రార్థన చేస్తారా? అంకుల్ చేస్తాను అంకుల్. చెయ్యి. పరిశుద్ధం ప్రేంగల తండ్రి నీకు వందనాలు. మరి